వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పవర్ టిల్లర్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మిడివరం నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు ప్రారంభించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 50% సబ్సిడీపై లభించే వ్యవసాయ యంత్ర పరికరాలను నియోజకవర్గ పరిధిలో ముమ్మిడివరం కాట్రేనికోన మరియు ఐపోలవరం మండలాలకు సంబంధించిన రైతులకు స్థానిక శాసనసభ్యులు వారి కార్యాలయంలో 50% రాయితీపై పచ్చిరొట్ట, ఎరువు మరియు పవర్ టిల్లర్స్ అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ 2014-2019 మధ్య కాలంలో మొదటిసారి వ్యవసాయ యాంత్రీకరణను తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని, గత 5 సంవత్సరాలుగా ఈ పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, మరలా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ పథకాన్ని పునరుద్ధరించామని, 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఐపోలవరం మండలానికి 3 జనరల్, 1 ఎస్సీ, కాట్రేనికోన మండలానికి 3, ముమ్మిడివరం మండలానికి 4 పవర్ టిల్లర్స్ అందించామని పేర్కొన్నారు. ఈ యాంత్రీకరణ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని, వ్యవసాయంలో అధిక దిగుబడులు రాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, నాగిరి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, సాగిరాజు, సూరిబాబు రాజు, కాకలపూడి రాజేష్, దూడల స్వామి, మద్దిశెట్టి పురుషోత్తం, గోదాసి పండరీష్, ఆకాశం శ్రీనివాస్, పొద్దోకు నారాయణరావు, బుల్లి భైరవ స్వామి, పిన్నమరాజు, శివ, చిక్కల అంజుబాబు, మాది యోగేశ్వరి, ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారులు వాణి, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, BAA, VHA రైతులు పాల్గొన్నారు. ఓకే సార్. స్పేర్స్ ఏదైతే మెకనైజ్డ్ కావాలో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014-19 వరకు రైతులకు కావాల్సిన అనేక కృషి ట్రాక్టర్లు, పెద్ద ట్రాక్టర్లు, మరి అదేవిధంగా హార్వెస్టర్స్, అదేవిధంగా స్పేర్స్, బర్కాలు, అనేక రకాల పనిముట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు కనీసం వాళ్ళ దృష్టికి ఆ ప్రభుత్వం తీసుకురాలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏదైతే మెకనైజ్డ్ ఈ ట్రాక్టర్స్ ఉన్నాయో అన్నీ కూడా మరి మొదటి విడతగా మండలానికి 4 వచ్చి, సెకండ్ విడతగా ఒక మండలానికి 8-12 చొప్పున వచ్చి అవి కూడా తొందరలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. మరి అదే కాకుండా రైతులకి ఈ నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరి రైతు వరకు కూడా నీరు నుంచి ఇవాళ 50 బస్తాల నుంచి 70 బస్తాల దాకా పంట బ్రహ్మాండంగా పండింది. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి, మన అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారు. నీటి సంఘాలు చెప్పి కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ధాన్యం రైతుకి కేవలం 1-2 రోజుల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. గతంలో ఆర్థిక ద్వారా కొని 4-5 నెలల దాకా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ రైతులని అనునిత్యం
మరి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాలి. అదే కాకుండా గత 5 సంవత్సరాలు ఎక్కడ కాలంలో పూర్తి లేక చాలా ఇబ్బంది పడ్డాం నీళ్లు చివరిదాకా అందివ్వడానికి. అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం తొందరలో శాంక్షన్ ఇస్తా అని చెప్పారు. ఈ క్లోజర్ లో ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా తీయాలని చెప్పి ఇవ్వటం, మన నియోజకవర్గానికి 3 కోట్ల ప్రతిపాదన పంపం తొందరలో అవి కూడా శాంక్షన్ ఈ 2 రోజుల్లో వస్తాయి. తప్పకుండా రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి అందించి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ 3 మండలాల ముఖ్య నాయకులు, ఎన్డీఏ నాయకులందరూ కూడా పాల్గొన్న